సమ్మర్ సీజన్ స్టార్ట్ అయినా ఆడియన్స్ ని ఎంగేజ్ చేసే సినిమాలు, ఆడియన్స్ ని థియేటర్స్ కి రప్పించే కంటెంట్ ఉన్న సినిమాలు ఇప్పటి వరకు పెద్దగా రాలేదనే టాక్ వినిపిస్తోంది. మరి ఈ నెలలో అయినా ఇంట్రెస్టింగ్ సినిమాలు రాబోతున్నాయా? ఈ సినిమాలైనా ఆడియన్స్ ని థియేటర్స్ కి రప్పిస్తాయా? సినిమాలకు మరో పెద్ద సీజన్ అయిన సమ్మర్ ఈసారి కూడా పెద్దగా ఇంట్రెస్టింగ్ గా ఉండదా అనే డౌట్స్ ఉన్న ఆడియన్స్ కి మేలో రిలీజ్ అయ్యే సినిమాలు పాజిటివ్ వైబ్స్ ఇచ్చేలా కనిపిస్తున్నాయి. దీనికి తోడు నాని కొత్తగా కనిపించడం, ఇంటెన్స్ యాక్షన్ ఉండడంతో హిట్ 3 మీద అంచనాలు కూడా పెరిగిపోతున్నాయి. ఇవి చాలవన్నట్లు ఏకంగా రాజమౌళి సినిమా మీదే నాని సరదాగా బెట్ కట్టడంతో హిట్ 3 నిజంగానే విషయం ఉన్న సినిమా అంటూ టాక్ స్టార్ట్ అయింది జనాల్లో. మే 1న డైరెక్ట్ తెలుగు మూవీ కాకపోయినా తెలుగు జనాల్లో కూడా ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్న మూవీ రెట్రో. బ్యాక్ టు బ్యాక్ ఇంట్రెస్టింగ్ సినిమాలు చేస్తున్న తమిళ స్టార్ హీరో సూర్య ఈసారి కూడా రెట్రో అనే మరో క్రేజీ మూవీతో పూజా హెగ్డే హీరోయిన్ గా, సూర్య హీరోగా తెరకెక్కిన రెట్రో మూవీ యాక్షన్ మూవీలా కనిపిస్తున్నా మేజర్ గా ఉండేది లవ్ స్టోరీ అంటూ హింట్ ఇచ్చిన డైరెక్ట్ గా తెలుగు మూవీ అనౌన్స్ చేసిన సూర్య ఇద్దరూ కలిసి రెట్రో మీద ఇంకా ఇంట్రెస్ట్ పెంచేశారు. But this film will have a lot of intensity. As a trailer says, it's love, laughter and war. After a long time you will see Karthik Subbaraj's version of a love story with a lot of action, with a lot of intensity. You will really enjoy this film. Hopefully we will satisfy you this time. హిందీ సినిమా మీద జనాల్లో ఎందుకంత ఇంట్రెస్ట్ ఉంటుంది అనుకుంటే రైడ్ సినిమాకి సీక్వెల్ గా రైడ్ 2 తెరకెక్కింది. రైడ్ సినిమాని లాస్ట్ ఇయర్ మిస్టర్ బచ్చన్ గా రవితేజ, హరీష్ శంకర్ రీమేక్ చేశారు. దాంతో తెలుగు ఆడియన్స్ కి కూడా ఎక్కడో కాస్త కనెక్షన్ తో పాటు ఇంట్రెస్ట్ కూడా క్రియేట్ అవుతోంది. రైడ్ బాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ హిట్. అందుకే ఇప్పుడొస్తున్న రైడ్ 2 మీద కూడా సేమ్ క్యూరియాసిటీతో వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. మే 9న పవన్ కళ్యాణ్ మోస్ట్ అవైటింగ్ మూవీ హరిహర వీరమల్లు రిలీజ్ ప్లాన్ చేసుకుంది. క్రిష్ జ్యోతికృష్ణ డైరెక్షన్ లో పవన్ హీరోగా, బాబీ డియోల్ విలన్ గా, నిధి అగర్వాల్ హీరోయిన్ గా తెరకెక్కుతున్న హిస్టారికల్ యాక్షన్ మూవీ హరిహర వీరమల్లు ఇప్పటికే చాలాసార్లు పోస్ట్ పోన్ అయి ఫైనల్లీ మే 9న రిలీజ్ డేట్ ఇచ్చింది. అయితే ఈసారి కూడా రిలీజ్ అవ్వదనే తెలుస్తోంది. అయితే ఈ విషయాన్ని ఇంకా టీం మాత్రం అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు. మే 9న హరిహర వీరమల్లు రిలీజ్ పోస్ట్ పోన్ అనఫిషియల్ అని అందరికీ తెలుసు. అసలు రిలీజ్ పోస్ట్ పోన్ అయిందన్న విషయం టీం అఫీషియల్ గా అనౌన్స్ చేయకపోయినా జనాలకి క్లారిటీ వచ్చింది మాత్రం సింగిల్, శుభం రిలీజ్ డేట్లు అనౌన్స్ చేసిన తర్వాతే. మే 1st వీక్ లో నాని రూత్లెస్ యాక్షన్ థియేటర్లో రన్ అవుతూ ఉండగానే మే 9న థియేటర్లలోకి రాబోతున్నాయి 2 చిన్న సినిమాలు. అందులో క్రేజీ కంటెంట్ తో ఆడియన్స్ లో ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తోంది సింగిల్ మూవీ. ఓం భీమ్ బుష్ లాంటి హిలీరియస్ ఎంటర్టైనర్స్ తో ఆడియన్స్ ని ఆకట్టుకుంటున్న శ్రీ విష్ణు ఈసారి కూడా కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ తోనే సింగిల్ గా రాబోతున్నారు. ట్రయాంగిల్ లవ్ స్టోరీగా యూత్ ని టార్గెట్ చేస్తున్న ఈ సింగిల్ మూవీ మే 9న థియేటర్లలోకి వస్తోంది. మే 9న శ్రీ విష్ణు మూవీతో పాటు థియేటర్లలోకి వస్తున్న మరో ఇంట్రెస్టింగ్ మూవీ శుభం. సమంత ప్రొడ్యూసర్ గా కొత్త వాళ్లతో తెరకెక్కుతున్న శుభం మూవీ మే 9న రిలీజ్ అవుతోంది. సీరియల్ అడిక్షన్ ని ఫన్నీ వేలో చూపిస్తూ ఇంట్రెస్టింగ్ ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిన శుభం మూవీలో సమంత కూడా నటిస్తోంది. ఈ సినిమాలో సమంత మాతాజీగా క్రేజీ క్యామియో రోల్ చేస్తోంది. దీనికోసం కూడా శుభం మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు జనాలు. ఎందుకంటే ఖుషీ తర్వాత సమంత ఏ తెలుగు సినిమాలో కనిపించలేదు. మే 16న థ్రిల్లర్ లవర్స్ కి క్రేజీ క్రైమ్ థ్రిల్లర్ 11 మూవీ రిలీజ్ అనౌన్స్ చేసింది. నవీన్ చంద్ర లీడ్ రోల్లో రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తెరకెక్కిన 11 మూవీని లోకేష్ డైరెక్ట్ చేశారు. టీజర్స్, ట్రైలర్స్ తో క్రేజీ రెస్పాన్స్ సంపాదించుకున్న ఈ 11 మూవీ వరల్డ్ వైడ్ గా మే 16న రిలీజ్ కాబోతోంది. మే 1న హిట్ 3లో నాని సాలిడ్ యాక్షన్ ట్రీట్ ఎలా స్టార్ట్ చేయబోతున్నారో మేని విజయ్ కింగ్డమ్ మూవీ అలాగే యాక్షన్ తో ఎండ్ చేయబోతోంది. గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో విజయ్ చేస్తున్న పీరియాడిక్ స్పై యాక్షన్ ఎంటర్టైనర్ కింగ్డమ్ మూవీ మాత్రం మే 30న గ్రాండ్ గా పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ కాబోతోంది. విజయ్ కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్ తో విజయ్ కెరియర్ లోనే 100 కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కుతున్న కింగ్డమ్ ఇప్పటికే 1 మంత్ కౌంట్ డౌన్ స్టార్ట్ చేసింది. దీంతో పాటు ప్రమోషన్లు కూడా మొదలుపెట్టింది. లేటెస్ట్ గా ఫస్ట్ సింగిల్ ప్రోమో కూడా రిలీజ్ చేసింది. ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తోంది.
విజయ్ యాక్షన్ తో పాటు విజయ్ భాగ్యశ్రీ కాంబినేషన్ మీద కూడా క్యూరియాసిటీ పెరిగిపోతోంది జనాల్లో. మేలో స్ట్రైట్ డబ్బింగ్ సినిమాలే కాకుండా రీ-రిలీజుల హడావుడి కూడా ఈసారి ఎక్కువే కనిపిస్తోంది. మే 9న క్లాసికల్ హిట్ చిరంజీవి శ్రీదేవి బ్లాక్ బస్టర్ మూవీ జగదేక వీరుడు అతిలోక సుందరి రీ-రిలీజ్ అవుతోంది. మే 10న అల్లు అర్జున్ హన్సిక జంటగా పూరి జగన్ డైరెక్ట్ చేసిన సూపర్ హిట్ మూవీ దేశముదురు రీ-రిలీజ్ అవుతోంది. ఇక మే 18న ఎన్టీఆర్ రాజమౌళి క్రేజీ కాంబినేషన్లో బ్లాక్ బస్టర్ అయిన యమదొంగ మూవీ రీ-రిలీజ్ అనౌన్స్ చేసింది. మే 23న ప్రభాస్ ని స్టార్ ని చేసిన వర్షం మూవీ రీ-రిలీజ్ అవుతోంది. రిలీజ్లతో పాటు ఈ రీ-రిలీజ్ సినిమాలు ఆడియన్స్ ని థియేటర్లకు రప్పిస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అందరూ.